హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ కార్న్తో హెల్దీగా చేసుకునే రెసిపీని మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చుక్క నూనె కూడా వాడకుండా మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు హెల్దీగా. స్వీట్ కార్న్ కట్లెట్ ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. తయారీ విధానం: ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని గింజలు పొలుచుకొని బౌల్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకోవాలి. ముందుగానే 2 ఆలుగడ్డల్ని ఉడికించి పొట్టు తీసుకొని ఇలా స్మాష్ చేసుకొని బౌల్లో తీసుకోవాలి. ఇందులో 1 కప్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. ఇందులో వాటర్ వేయడం అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. స్నాక్స్ టైంలో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ని. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కినాక అందులో 2-3 టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి. ఇప్పటిదాకా రెడీ చేసుకున్న పిండిని ఈ విధంగా రౌండ్ బాల్లా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ప్యాన్లో హ్యాండ్లో వడలాగా ప్రెస్ చేసి ప్యాన్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇవి కాలినాక తర్వాత వీటిని టర్న్ చేయాలి, లేదంటే విడిపోతాయి. ఇవి కాలడానికి నెయ్యి సరిపోలేదంటే పైన కొంచెం నెయ్యిని కూడా అప్లై చేయొచ్చు. తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగా ఫ్రై అయినాయి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా ఆయిల్ ఫ్రీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ వాడకుండా హెల్తీగా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది రెసిపీ. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.